హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ దందా బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ముంబై థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఎండి డ్రగ్స్ కంపెనీని సీజ్ చేశారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ తయారవుతున్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర అధికారులకు వచ్చిన సమాచారంతో డ్రగ్స్ ఫ్యాక్టరీ మీద అటాక్ చేశారు. దాడులు నిర్వహించారు. డ్రగ్స్ తయారు చేసిన 13 మందిని అరెస్ట్ చేశారు. 3 రకాల డ్రగ్స్ స్వాధీనపరుచుకున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. హైదరాబాద్ లో తయారు చేస్తున్నారు ఈ డ్రగ్స్ అంతా కూడా. ఇక్కడ తయారైన డ్రగ్స్ ను దేశ విదేశాలకు వారు ఎగుమతి చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా బయటపడింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్, ఇప్పటి వరకు హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారిందని చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడు డ్రగ్స్ తయారీ కేంద్రంగా మారింది. ఎలా చూడాలి, అసలు ఎన్నాళ్ళ నుంచి ఈ దందా కొనసాగుతోంది? మహారాష్ట్రలోని థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మేడ్చల్ సమీపంలోని ఎండి డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన థానే పోలీసులు రాత్రి సోదాలు చేశారు. ఇప్పటివరకు కూడా ఆ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే మొత్తంగా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఎండి డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సోదాలు చేసినప్పుడు దాదాపు 12,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని రా మెటీరియల్ స్వాధీనపరచడం జరిగింది. అది 2 రకాల డ్రగ్స్ ని వీళ్ళు తయారు చేసిన మెటాంఫెటమిన్ తో పాటు ఎక్స్టసీ, మోలీ, ఎక్స్టీసీ అనే 3 రకాల డ్రగ్స్ ని తయారు చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికీ 13 మందిని అయితే అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళు ఎంతకాలం నుంచి డ్రగ్స్ ని తయారు చేసి సప్లై చేస్తున్నారు అనే విషయం తెలుసుకున్న ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే 13 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తానే కూడా తరలించడం జరిగింది. అయితే ఈ ఎండి భాగ్యధర్ పోలీసులకు వచ్చిన సమాచారం తోటి తానే తర్వాత క్రైమ్ బ్రాంచ్ పోలీసు మొత్తంగా రీడ్ చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో మొత్తంగా 32,000 లీటర్ల రా మెటీరియల్ డ్రగ్స్ సంబంధించిన రా మెటీరియల్ స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు 12,000 కోట్ల రూపాయలు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ మొత్తంగా ఈ 32,000 రా మెటీరియల్ ద్వారా దాదాపుగా ఎక్స్టసీతో పాటు అంటే అత్యంత ఎక్స్టసీ పిల్స్ అంటారు, దాంతోపాటు మోలీ అనే ఒక డ్రగ్ ఉంటుంది, దాంతోపాటు ఎక్సిటీసీ అనే డ్రగ్స్ మొత్తంగా 3 రకాల డ్రగ్స్ తయారు చేసి వీళ్ళు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తరలిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి ఆ డ్రగ్ మాఫియా ఎవరున్నారు, అసలు కీలక సూత్రాలు ఎవరు, ఇప్పటికీ హైదరాబాద్ కేంద్రంగా వీళ్ళు డ్రగ్స్ తయారు చేస్తున్నారు. అయితే ముంబైకి దీనికి కొంత లింక్ ఏంటి, ముంబైలో తర్వాత థానేకి సంబంధించిన పోలీసు అధికారులకు సమాచారం వచ్చింది. ముంబైలో కొన్ని పట్టుకుంటే ఆ మేరకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ హైదరాబాద్ లో మేడ్చల్లో ఉన్న ఫ్యాక్టరీపై సోదాలు చేశారు. సోదాలు చేసే సమయంలో పెద్ద మొత్తం డ్రగ్స్ బయటపడింది. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్నారు ఏంటనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే 13 మందిని అరెస్ట్ చేశారు. అందరూ కూడా అటు తానే పోలీసులు అటు తరలించడం జరిగింది. కాబట్టి ఫర్దర్ గా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తే చూడాల్సిన అవసరం ఉంది. రమేష్, ఇప్పటి వరకు కూడా డ్రగ్స్ సోదాలు చేసిన ప్రతిసారి కూడా ఇటు గోవా నుంచో మహారాష్ట్ర నుంచో బోర్డర్స్ నుంచి మన హైదరాబాద్లోకి వస్తాయని ఎక్కడికక్కడ ఎక్సైజ్ పోలీసులు కావచ్చు, ఈగల్ టీమ్స్ కావచ్చు, వాళ్ళు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచో వేరే ప్రాంతాల నుంచి కాదు, హైదరాబాద్లోనే ఈ డ్రగ్స్ తయారవుతున్నాయి అనేది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం, ప్రమాదకరమైన అంశం కూడా. ఏంటి దీనికి సంబంధించి పోలీసుల నుంచి ఎటువంటి వెర్షన్ వినపడుతోంది? స్పెషల్లీ మహారాష్ట్ర నుంచి వచ్చినట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? నేను చెప్పింది కరెక్టే. ఎందుకంటే చాలా ఆందోళనకరణం. ఎందుకంటే దాదాపు 12,000 కోట్ల రూపాయల రా మెటీరియల్ వీళ్ళ దగ్గర ఉందంటే వీళ్ళు ఇప్పటి వరకు ఎంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసి మొత్తం ఎక్కడ సరఫరా చేశారు, ఎలా పంపించారు, ఎవరికి ఇచ్చారనే విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దాదాపు 12,000 కోట్ల రూపాయలు అంటే అంత ఆషామాషి విషయం కావచ్చు. గుజరాత్ పోర్టులో 30,000 కావచ్చు, 50,000 కోట్ల డ్రగ్స్ ని అటు విదేశాలలో వస్తుంటే పట్టుకోవడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో మన హైదరాబాద్ లోనే మన పక్కనే ఉండి మొత్తంగా 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ రా మెటీరియల్ దగ్గర దొరికిందంటే వీళ్ళు అతిపెద్ద ముఠా అని చెప్పొచ్చు, అతిపెద్ద మాఫియా అని చెప్పొచ్చు. అయితే ఈ మాఫియా సంబంధించి అటు భాగ్యధర్ పూణేలో తానే పక్కన ఉన్న భాగ్యధర్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఆ సమాచారాన్ని వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ చేరవేయడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ కావచ్చు, మహారాష్ట్ర పోలీసు కావచ్చు, వీళ్ళంతా జాయింట్ గా ఇక్కడ ఉన్న ఎండి డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సోదాలు చేస్తే ఇక్కడ పెద్ద మొత్తంలో ఎక్స్టసీ పిల్స్ తో పాటుగా మోలీ తర్వాత ఎక్స్టీసీ అన్న మొత్తంగా 3 రకాల డ్రగ్స్ తయారు చేసి వీళ్ళు ఎక్కడ మొత్తం దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్నారు. అదే మాదిరిగా విదేశాలకు సప్లై చేస్తున్నారని చెప్తున్నారు. అయితే అతిపెద్ద బిగ్ నెట్వర్క్ ఇప్పటివరకైతే వీళ్ళు చేయడం జరిగింది. అయితే వీళ్ళు సప్లైర్స్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అయితే వీళ్ళు ఎక్కడికి ఎలా ఏ విధంగా తరలిస్తున్నారు అనే విషయం కూడా
తెలుసుకున్న ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులో 13 మంది ఉన్నారు. వీళ్ళందరూ విచారిస్తున్నారు. అయితే ఎండి డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది, దీన్ని ఎవరైనా లీజు తీసుకున్నారా, లేకపోతే కంపెనీ యజమాని ఈ డ్రగ్స్ ను తయారు చేసి పంపిస్తున్నారా అనే విషయాలు కూడా తెలుసుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. రమేష్, అలాగే థానే క్రైమ్ బ్రాంచ్ రీసెంట్ గా ఒక డ్రగ్ పెడ్లర్ ని పట్టుకున్నారు. అతని నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఈ డ్రగ్స్ మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్నట్టుగా? అతను ఇచ్చిన అంటే అక్కడ వచ్చిన సమాచారం మేరకే థానే పోలీసులకు వచ్చిన టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటే మొత్తంగా అతిపెద్ద డ్రగ్ నెట్వర్క్ ని అధికారులు చేర్చగలిగారు. ఎందుకంటే అక్కడ వచ్చిన సమాచారం మేరకు వెంటనే ఇక్కడికి ఒక టీమును పంపించి ఆ టీం మొత్తంగా సోదాలు చేసినప్పుడు పెద్ద మొత్తం ఫ్యాక్టరీ మొత్తంలో కూడా దాదాపు 32,000 లీటర్ల డ్రగ్ రా మీటర్లు కూడా స్వాధీనపరుచుకుంది. అంటే వీళ్ళు పెద్ద మొత్తంలో డ్రగ్ సరఫరా చేస్తున్నారు. సరఫరా చేయడం కాకుండా పెద్ద తయారు చేస్తున్నారు, విజయాలు పంపిస్తున్నారు కూడా అధికారులు చేస్తున్నారు. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారన్న విషయం తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటికీ 13 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్ట్ల పరం కొనసాగే అవకాశం ఉంది. ఈ ఫ్యాక్టరీ ఎవరిది, ఇది ఎప్పటి నుంచి తయారవుతున్నది, ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులకు దొరికిన ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళు ఎక్కడ వరకు రాగలేదు, దొరికిన వ్యక్తి ఎవరు, అతనే మీద సప్లైరా లేకుంటే అతనే ఒక మాఫియా నడుస్తున్నాడా, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకునే అవసరం ఉన్నది. రమేష్, మనకి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీడియాకు హెరాయిన్ కావచ్చు, ఎండిఎంఏ కావచ్చు, 200 గ్రాములు అయితే ఒక స్మాల్ సైజులోనే విన్నాం. కానీ 12,000 కోట్ల బడ్జెట్, అంటే మనం ఇంత డ్రగ్స్ దొరికిందంటే అది కూడా ఒక ఫ్యాక్టరీలో ఇది తయారవుతుందంటే అసలు ఎన్నేళ్ల నుంచి జరుగుతూ ఉండుండొచ్చు అసలు? ఎందుకంటే మీరు చెప్తుంది కరెక్టే. ఇప్పటి వరకు దొరుకుతుంది కిలో, 2 కిలోలు, 10 కిలోలు, అట్లా కిలోల లోపల, అంటే దాదాపు కిలోల లోపల దొరికింది తప్పించి అది కూడా నైజీరియన్స్ లేకుంటే పక్క రాష్ట్రంలో తయారైతున్న డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటే దొరికింది తప్పించి ఇప్పటివరకు 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ అనేది ఇప్పుడు కూడా పెద్ద చెప్పవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఒకటి విదేశాల నుంచి టాల్కమ్ పౌడర్ రూపంలో అటు విజయవాడకు డ్రగ్స్ చూస్తున్న నేపథ్యంలో అక్కడ గుజరాత్ పోర్ట్ లో పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏకంగా హైదరాబాద్ లోని మేడ్చల్లో ఎండి డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీ ద్వారానే పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటే, తయారు చేస్తున్నారంటే ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. అయితే ఈ డ్రగ్స్ ని ఇప్పటికీ ఎంత తయారు చేశారు, ఇప్పటివరకు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఎంత మొత్తంలో తయారు చేస్తారు, అత్యంత ప్రమాదకరమైన మెటాఫిన్ అనేది డ్రగ్ ద్వారా వీళ్ళు ఎక్స్టెసివ్ కావచ్చు, మోలీ అనే 3 డ్రగ్స్ తయారు చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, అంతేకాకుండా ముంబై, గోవా లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారా లేకుంటే విదేశాలకు తరలిస్తున్న అనుమానం ఉంది. అనుమానం కూడా రూల్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే అధికారులు చెప్తున్న దాని గురించి చూస్తే ఒక టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మహారాష్ట్ర పోలీసులు టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి మేడ్చల్లోని ఎండి డ్రగ్స్ యూనిట్ పైన దాడి చేస్తే ఏకంగా 32,000 లీటర్ల రా మెటీరియల్ కూడా స్వాధీనపరుచుకున్నారు. దీని వీళ్ళ దాదాపు 12,000 కోట్ల రూపాయలు చెప్తున్నారు. అయితే ఇప్పటికి 13 మంది అరెస్ట్ చేశారు. ఇంకా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. రమేష్, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఈ 13 మంది కూడా మన హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులా, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ దందా నిర్వహిస్తున్నారా? అరెస్ట్ అయిన 13 మంది నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఇప్పటివరకు అయితే ఇంకా సమాచారం కేవలం 13 మందిని అరెస్ట్ చేసినా తీసుకెళ్లాలని చెప్పి మాత్రం పోలీసులు సమాచారం వచ్చింది. ఆ తర్వాత ఈ 12,000 కోట్ల రూపాయలు విలువ చేసి డ్రగ్స్ పట్టుకున్నాం, 32,000 లీటర్లు రా మీటర్ స్వాధీనపరుచుకున్నాం, 3 రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం అని చెప్పడం సమాచారం వచ్చింది. ఇంకా పూర్తి వివరం ఇంకా రావాల్సింది. దానికి సంబంధించిన వెయిటింగ్ లో ఉన్నాం. అంతేకాకుండా చాలా కొత్త రకమైన డ్రగ్ ఎక్స్టీసీ అండ్ మోలీ, మనం ఇప్పటి వరకు ఎల్ఎస్డి గురించి విన్నాము, ఎండిఎంఏ గురించి విన్నాము, హెరాయిన్ అలాగే గంజాయి గురించి. ఏంటి అత్యంత ప్రమాదకరమని కూడా అంటున్నారు? దీనికి సంబంధించి అంటే తీసుకుంటే దాదాపు 24 అవర్స్ వరకు మత్తులో ఉండిపోతారు, 24 అవర్స్ వరకు అసలు సుహ లేకుండా ఉండిపోతారు. అంతేకాకుండా 24 అవర్స్ ఒక డేను కూడా మర్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఎక్స్టీసీ కావచ్చు లేకుంటే మోలీ కావచ్చు, ఈ 2 డ్రగ్స్ అత్యంత ప్రమాదకరం. మెయిన్ గా చూసినట్టయితే లేడీస్ పైన అగాత్యాలు చేసేందుకు కావచ్చు, యువకులు మెయిన్ గా లేడీస్ కి ఈ డ్రగ్ ని తెలియకుండా ఇచ్చేసి వాళ్ళపైన అగాత్యాలు చేస్తుంటారు. ఈ డ్రగ్ మెయిన్ గా చూసినట్టయితే ఎక్స్టీసీ కావచ్చు, తర్వాత మోలీ అని ఈ 2 డ్రగ్లు కూడా దీనికోసం వాడుతుంటారు. అయితే ఈ 2 డ్రగ్లు కూడా దాదాపుగా ఈ డ్రగ్ తీసుకున్నాక ఒక 15 నిమిషాల్లో స్పృహ కోల్పోతారు. అంతేకాకుండా 24 అవర్స్ పాటు స్పృహ లేకుండా ఉండిపోతారు. ఆ డే అనేది వాళ్ళకి గుర్తు కూడా ఉంటుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్. అంటే ఈ డ్రగ్ తీసుకుంటే అసలు ఏం జరుగుతుందనే విషయం కూడా తెలియదు. ఆ తర్వాత వాళ్ళకి మెలకువ వస్తే ఆ తర్వాత వాళ్ళు ఒక డే అంటే మేము నిద్రపోయి లేచామన్న దాంట్లోనే ఉంటారు తప్పించి ఆ 24 అవర్స్ ఏం జరిగిందో వాళ్ళకి గుర్తుంటారు. అలాంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ ని తయారు చేస్తున్నారు. అయితే ఎక్కడ సప్లై అవుతుందన్న విషయం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విచారణ అవుతుంది. కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ లో ఉన్నాం.
రమేష్, ఎలా చూడాలి? ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రగ్స్ ఫ్రీ సిటీ కావాలని ఉక్కుపాదం మోపుతోంది. ఎక్సైజ్ శాఖ ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తుంది. ఈగల్ టీమ్, స్పెషల్లీ ఈగల్ టీమ్ కళ్ళు గప్పి ఇంత పెద్ద దందా, అది మేడ్చల్లో ఒక ఫ్యాక్టరీ నిర్మించేంత స్థాయికి వచ్చినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంటి అసలు? హైదరాబాద్ నగరం చూసినట్లయితే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అత్యంత హబ్ అని చెప్పొచ్చు. అంతేకాదు డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, డ్రగ్స్ ఫార్మా కూడా హబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఫార్మా సంబంధించిన పెద్ద కంపెనీలు కావచ్చు, దాని అనుబంధ కంపెనీలు కావచ్చు, లేకుంటే ఫార్మా ఇండస్ట్రీకి హబ్గా ఉంది. ఆ ఫార్మా ఇండస్ట్రీ పేరుతో అనుమతులు తీసుకున్న ఇలాంటి కంపెనీలు ఆ లోపల ఏం తయారు చేస్తారని కూడా ఎవరు తెలియదు. కేవలం ఆ తయారు చేసిన డ్రగ్ను మాత్రమే వీళ్ళు కనుక అఫీషియల్ చేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ తెలిసే అవకాశం ఉంది, లేకుంటే మిగతా ఎవరు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి ఫ్యాక్టరీలు చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో చాలా ఫ్యాక్టరీలు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు ఏదో డ్రగ్ కంపెనీ ఏదో డ్రగ్ తయారు చేస్తున్న మిషన్ తోటి వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ ఈ అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ తయారు చేసి ఉండవచ్చు. అయితే ఈ సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సింది. కాబట్టి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వచ్చాక పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తాం. బిగ్ బ్రేకింగ్! నిజంగా హైదరాబాద్లో భారీ డ్రగ్స్ దందా బయటపడింది. ఒకటి కాదు, రెండు కాదు, 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంటే బయట నుంచి రావడం కాదు, హైదరాబాద్లోని ఒక ఫ్యాక్టరీ మేడ్చల్ కేంద్రంగా ఇక్కడ డ్రగ్స్ తయారు చేసి దేశ విదేశాలకు తరలిస్తున్నారన్న వార్త అయితే నిజంగా అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.